హవనం స్టార్ట్ చేశాక నాకు సప్తశతి రాయి అన్నారు. తిరిగి రాయి అంటే ఇన్ని ఉన్నాయి కదమ్మా, మళ్ళీ నేనేం రాస్తాను, నాకేమొచ్చింది రాయమంటున్నావు అంటే, కాదు నువ్వు రాయి, కర్మ నివృత్తి క్రమం రాయి, నీ చేత రాయిస్తా. సరే అని చెప్పేసి నవాంగంలో అన్నిటికీ ఉత్కీలన మంత్రాలు ఇచ్చుకుంటూ మొత్తం అమ్మ అప్పుడు ఎట్లా చెప్పారో అన్నీ అలానే 1.5 సంవత్సరం తర్వాత అలానే జరిగిందండి. పుస్తకం రెడీ అయింది. దాంతో ఇంకో 250 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా అదే నేర్పించే దానికి నేర్పిమన్నారు. ఇంకా నాకు గురువు అనే వర్డ్ని నా పేరు ముందు రాసుకోవడానికి నాకు ఒక 7 నెలలు యాక్సెప్టెన్స్కి. నాలోనే నాకు అంతర్మదనం అనమాట. నేను గురువు స్థానంలో లేను, నా వల్ల కాదు ఈ బాధ్యత. టీచర్ అని పెట్టుకునేదాన్ని. మీ టీచర్ అని చెప్పండి నన్ను అని చెప్పేదాన్ని. తర్వాత అమ్మ లేదు. ఇంక ఈ మధ్యలో ఏం స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ నాకు చెప్పడం ఏంటి అంటే, ఈ భూలోకంలో కర్మ నివృత్తి కావడానికి ఇది ఒక్కటే కేంద్రం. ఎంతోమంది సాధువులు, ఎంతోమంది ఋషులు, దేవకన్యలు, దేవర్షులు, తర్వాత ఆవరణలో ఉండే దేవతలు, ఒకరి శాపనార్థము లేకుంటే ఏదైనా లేదా నెగిటివ్ బీయింగ్స్ ఉంటారు కదండి, తాంత్రిక్స్ వీళ్ళు ఉంటారు కదా నల్లగా అని, వాళ్ళ కబ్జాల్లో ఉండిపోయి వీళ్ళు పుణ్య ఆత్మలు అయ్యుండి భూలోకంలోనే లైఫ్ ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ రాదు. కానీ మనం అన్నీ చేస్తాం, కానీ లైఫ్లో ముందుకు పోం. పూజ చేస్తున్నాం, లక్షల మంత్రాలు జపం అన్నీ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఎందుకు తెలియదు. దానికి అమ్మ ఈ సప్తశతి చదివి వాళ్ళందరూ ఒక పూర్ణ దీక్షలాగా అది ఒక్కటి చదువుకుంటూ పోతే మెల్లగా వాళ్ళు ఎందుకు వచ్చారనేది కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నా వైపు అంటే వాళ్ళ యాక్చువల్ జీవితత్వం వైపు తీసుకెళ్ళాలా అన్నట్టుగా నేర్పిస్తున్నారండి. ఆ నేర్పించడంలో సప్తశతి నేర్పించడం అదొక ఒక మార్గం అయితే, కుంభమేళాకి వెళ్ళినప్పుడు లేదు అమర్నాథ్ యాత్ర ఇలా నన్ను తీసుకెళ్ళి ఈ 40 రోజులు హవనం కూడా అమ్మే నేర్పించిందండి. నాకు ముందర ఎలా చేయాలో కూడా తెలియదు. ఫస్ట్ వాళ్ళు నాకు ఆకలేస్తుంది అన్నం చేయని అన్నారు. నేను మా ఇంట్లో కుక్ ఉండేవాళ్ళండి. సో నేను కుకింగ్ చేసి ఎన్నో ఇయర్స్ వాళ్ళు చేస్తే మేము తినము, నువ్వు చేస్తేనే తింటాం. నాకేమో వినిపించేది, మరేమో మా ఇంట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. కానీ సరేలే నేనే చేస్తాను అంటే బద్ధకం ఉండేదండి మొదట్లో నాకు. అంటే ఎవరు వంట చేసేవాళ్ళం కాదు కదా ఎన్నో సంవత్సరాలు. సో అందుకని చేస్తే బద్ధకం, అమ్మ రోజు చేయాలని. కానీ అమ్మ కనిపిస్తోంది, నాన్న కనిపిస్తున్నారు. సో అమ్మ రాజశ్యామల అమ్మ వాళ్ళే డిస్క్రైబ్ చేసుకొని, మేము రాజశ్యామ నాకు పెట్టవా అమ్మ ముద్ద, గణపతి అయ్యా నాకు ఇవ్వవా అమ్మ ముద్ద, ఆయన ఇంకా అట్లానే. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో ఇంకా మీసాలు ఉన్నాయి, మీరు ఎవరు స్వామి అంటే సూర్యనారాయణ స్వామి అమ్మ, నేను నాకు పెట్టవా నువ్వు అని. సరే రండి అని అలా వారాహి అమ్మ, స్వామి, నారాయణుల వారు, ఇలా ఒక లిస్టు పీపుల్స్. సో ఫస్ట్ వాళ్ళందరూ వచ్చి నేను అన్నం వాళ్ళ కోసం వంట చేసేదాన్ని. వంట చేసి బాగుందా అంటే ఫస్ట్లో నేను టెస్ట్ కోసమని వీళ్ళంతా ఇది నా భ్రమలే అంటే బద్ధకం ఉంటుంది కదా, నా భ్రమలే ఇదంతా కాదు అని ఆ ప్రసాదం పెడుతుంటే ప్లేట్లన్నీ మూసుకోపోయి ఓపెన్ అయ్యేవి కావు. అవే ప్లేట్లే కదా మామూలుగా వేపర్ మూత పెడతాం, వాటిని అంత గట్టి ఉంటుంది, అది మూత పడిపోయి పైకి రాకపోయింత. నువ్వు ఆ పెరుగన్నం పెడితే నాకు వద్దు రోజు, నువ్వు ఇంకేదైనా చేస్తేనే అట్లా. ఇంకా సరే ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో కమెంట్లు బాగా చేస్తారు, వాళ్ళకి గ్యారెంటీగా ఇప్పుడు నేను చాలా సంవత్సరాల తర్వాత ప్రసాదం చేస్తున్నా, ఉప్పో పులుపో తీపో ఏదో గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కమెంట్లు చేస్తారు. సో కమెంట్ చేశారు అంటే నాకు వచ్చిన భ్రమ తప్పు, ఒకవేళ కానీ వాళ్ళు కమెంట్ చేయకపోతే నేను చెప్పిన గైడెన్స్ కరెక్ట్ అని ఆ ఉద్దేశంతో అందరూ పోయి అడిగేదాన్ని, ఉప్పు ఎక్కువ ఉంది కదా, పులుపు ఎక్కువ ఉంది కదా అంటే, లేదమ్మా పర్ఫెక్ట్గా ఉంది అని. అమ్మ బాబో ఇదేదో కరెక్టేలా ఉంది అని ఇంకా అలా ప్రసాదం. అది కొన్ని రోజులు అయ్యాక, నువ్వు కానీ హవనం చేసిస్తే మేము బాగా తీసుకుంటామమ్మా, హవనంలో వెయ్యి మాకు ఫుడ్ పెట్టు, మేము తింటాము అని. ఎలా చేయాలండి అంటే ఇలా. సో దాంతో అయిందాక ఎలాగో హవనం చేసినావు కదా, మూల మంత్రాలు చదివేయచ్చు కదా. ఇంకా అక్కడి నుంచి చండీ హవనం నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి 40 రోజులు హవనం చేయడం, దాని దార వచ్చి ఫస్ట్ స్వామి, కాశీ విశ్వనాథుడు, అదైనాక మళ్ళీ కుంభమేళ, అదైనాక అమర్నాథుల స్వామి, అదైనాక ఇప్పుడు నడిచేది ఏంటంటే అండి, ఇప్పుడు 164లో 64 రుద్రచండీ హవనాలు చేసి, అంటే కార్తీక మాసం మొత్తం స్వామికే చేయించుకున్నారు. అది 11 సార్లు 20 సార్లు
ఎన్నెన్ని రోజుగా రోజుకి 6-7 సార్లు అండి. 6 గంటలు మినిమం అండి హవనం రోజు. ఇలా ఇది మాకు అలవాటమ్మా. అంటే పొద్దున్న లేచి 4 గంటల వరకు నేను ఏం చేస్తాను అంటే యూట్యూబ్లో ఉంది చూడండి, రోజు 6 గంటలు మినిమం 5-6 గంటలు క్లాక్ అవుతాం అనమాట లైవ్ చేసినప్పుడు. అంటే అందరి చేత చేయించమంటుంది అమ్మ. నేను చేసినప్పుడు పిల్లలు కూడా చేస్తారు. చేసి వాళ్ళ కర్మ నివృత్తిని చేసుకోవడానికి కొన్నిసార్లు నువ్వులు వాటితో చేసి అలా వర్చువల్గా చేసుకోవడం అనమాట. అలా ఒకటి చేయడం. ఇప్పుడు 100 రుద్రచండీ హవనాలు చేసి దీన్ని కామాక్షి అమ్మవారికి శక్తి దారిపోయమంటారు. సో దట్ అమ్మవారి దగ్గరికి, అమ్మవారు ఆల్రెడీ చాలా తేజోమయం అండి. వాళ్ళకి మనం చేసే అంత కాదు. అంటే పర్టికులర్ ప్లేస్లో వాళ్ళ తేజో వృద్ధి చేయడానికి అంతే, శక్తిని వృద్ధి చేసి సమతుల్యత కోసం వాళ్ళ యొక్క అమ్మవారికి శక్తి ఇచ్చేయడం కాదు, పర్టికులర్ ప్లేస్లో శుద్ధి చేయడం. ఇప్పుడు మనం విశ్వం అంతా అయిందే, మన ఇంట్లో మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో అలా మనం యూనివర్సల్గా మనం ఉన్నప్పటికీ యూనివర్స్ అంతా విశ్వవ్యాప్తుడైనప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎట్లాగైతే క్లీన్ చేసుకుంటామో, మన ఇంటిని ఎట్లా శుద్ధి చేసుకుంటాం, అలాగే ప్రతి ఒక్క ఆలయ శుద్ధి పూర్వకాలంలో ఉత్సవాల పేరుతో అదే కదా జరిగేది. కాబట్టి ఇప్పుడు తగ్గిపోయినాయి, ఉత్సవాలు అనే కార్యక్రమాలకి తగ్గిపోయింది. అయితే మనుషులు కర్మల్లో మునిగిపోతుంటారు, కర్మతోనే ఇదవుతుంటారు. కర్మకి అవనానికి ఉన్న సంబంధం ఏంటి? అగ్నికి ఆవుతిస్తే మనకున్న కర్మ ఎలా పోతుంది? కర్మ అనుభవించాల్సిందే కదా, అనుభవించాల్సిన కర్మ అగ్నికి ఆవుతేస్తే ఎలా నివృత్తి అవుతుంది? అంటే బాబు ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే భక్తి, మంత్ర ఉచ్చారణ, ఇది ఒక పాయింట్. అయితే దాంట్లోకి వచ్చే భావాత్మికం అంటారు, ఎమోషన్, దాని యొక్క అర్థం, తత్వం. మంత్రము తత్వం రెండు. మంత్రం పట్టుకుంటున్నారు, తత్వాన్ని మలిచేస్తున్నారు. అది చెప్పట్లేదు, ప్రొటెక్షన్ చేసుకోవట్లేదు వాళ్ళ. ఇప్పుడు కొంచెం మనం మంత్రశక్తి పెరిగింది, ఒక 1,00,000 టైమ్స్ 2,00,000 టైమ్స్ మంత్రసిద్ధి కోసం మనం ఒక మంత్ర జపం చేసినప్పుడు మనలో ఉండే చక్రాస్ అలానే అవుతాయి. మనం నెక్స్ట్ లోకాలకి మనం ఫస్ట్ ఓపెన్ అయిపోతుంది, సహస్రం ఓపెన్ అయిపోయి ఎనీ ఎనర్జీస్కి యాక్సెస్ అవుతాం. దాని నుంచి ఇంకా ఊర్జను పెంచుకుంటే కదా మనం పైన ఇంకా ఉండే లోకంలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం. కానీ ఈ ఏరియాలోకి వచ్చేసరికి చాలామంది నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసేసుకొని, అంటే వాళ్ళు చేసుకోమని కాదు, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. అయిపోయినప్పుడు వాళ్ళకి డోర్ తీసి పెడితే డస్ట్ వచ్చి పడుతుంది అంతే. సేమ్ భలే బాగా చెప్పారు. ఆ ఉద్దేశంతో వీళ్ళకి అది వాళ్ళు ఎవరో బ్లాక్ మ్యాజిక్లు చేసేసారు మమ్మల్ని ఎవరో ఏదో ఇంక ఇది ఒక ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి అమ్మవారి జ్ఞానం, తత్వం ఇవి కాదు, ఆల్రెడీ మనం హోస్ట్ అయిపోయి ఉన్నాం. సో అసలు పూజలు కావట్లేదు, ముందుకు పోవట్లేదు, ఆపేయడంతో ఇక్కడ మనకు ఉండే సమస్య తీరదు. కర్మ చేసుకొని వచ్చాం, అది మన ప్రారంధం, దానికోసమే ఈ జీవి పుట్టింది. కానీ దాన్ని విడిచిపెట్టేసి ఈ హోస్టల్తోనే మనం పోరాడిపోతున్నాం. ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఈ కలికాలంలో చండీమాత, గణపతి వీళ్ళిద్దరికి మించి మనల్ని కర్మ నివృత్తి చేసే భగవంతులు లేరని మన శాస్త్రమే చెప్తోంది. దానికి చండీ హవనం చేయాలి. చేసినప్పుడు చండీమాత ఒక్కరే చేస్తే సరిపోతుందా అంటే స్వామివారు ఏం చెప్పారు? నేను స్థితి, ఆవిడ క్రియ, ఇద్దరు కలిపితేనే లయ. ఈ లయలోనే స్థితి ప్లస్ క్రియ కలిపితే లయ అన్నారు స్వామి. ఆ వర్డ్స్ వాళ్ళే ఇచ్చారండి. ఆ లయ లేకుంటే మన జీవిత లయ లేదు. సో దానికనే మనం వెళ్ళాలి. ఈ 2 చేసినప్పుడు ఏమవుతుంది? సప్తసతి అంటే రుద్రచండీ చేసాం మనం, రుద్రుడిది శ్రీరుద్రం చదువుతూ చండీమాత హవనం చేశాము, లేదా ఇంకా వేరే ఏదైనా హవనం. నా చేత 95% మంత్ర హవనాలు చేయించుకున్నారండి లోక కళ్యాణం కోసం. ఈ 164 ఇప్పటి వరకు చేసింది, అంటే నేను కౌంట్ చేసుకున్నవి, ఇంకా కౌంట్ చేయనివి ఎన్నో ఉన్నాయి. అట్లీస్ట్ నేను కౌంట్ చేసుకున్న ఇన్ని హవనాల్లో నాకు ఒక్కొక్క రోజు అంటే ఈ రోజు పొద్దున్న నేను ఏం చేస్తానో నాకు తెలియదు, వాళ్ళే ఒకటి చెప్తారు. ఆ మంత్ర దేవతకి వీళ్ళ ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ చేయండి అని. వాళ్ళు చేసుకోవట్లేదు, ఎందుకని అంటే ఈ యొక్క నెగటివ్ ఫోర్సెస్ వల్ల వాళ్ళు ఆగిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఈ లాక్కు రావాలి అంటే నువ్వు ఒక రిప్రజెంటేటివ్ లాగా వీళ్ళందరికీ చేసి
ఆ వచ్చిన ఊర్జని ఒక టెంపుల్కి పోయి అక్కడ శక్తిని దారబోసారు అంటే ఇలా వచ్చిన వాళ్ళకి ఇంకా ఆ శక్తి ఇంకా ప్రజ్వలితమై అందరికీ వాళ్ళకు ఉండే ఆజ్ఞచక్రం నుంచి మొత్తం కొంచెం బ్యాలెన్స్ అవుతాయి కదండి మనం మంచి శక్తి పీఠాలకు పోతే అలా అవుతుంది అని. పర్సనల్గా మనము ఒక నువ్వులతో కానీ వేసిన అర్ఘ్యం మనం చేయడం వల్ల మనకు కొంచెం అంటే అమ్మ నాకు ఎలా చెప్పారు అంటే అస్సలు చేయట్లేదు. ఇప్పుడు నాకు ఈరోజు ఒక సమస్య ఉంది. ఈ సమస్యకి నేను ఒక హవనం చేయించుకోవాలి. నాకు 10,000 ఖర్చు. నా దగ్గర 10,000 లేదు. ఏం చేయాలి? అప్పుడు నేను ఇప్పుడు చేసే హవనాల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు నువ్వులు వేస్తూ స్వాహ అన్నప్పుడు నేను చేసేది నేను చెప్తానండి. ఫస్ట్ ప్రజలకు ఏం చెప్పారమ్మా స్వాహ అని చెప్పినప్పుడు ఆ నువ్వుల్ని మనం బర్న్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ నుంచి ఫైర్లోకి వేస్తే అదొక సింబాలిక్ రిప్రజెంటేషను మంత్ర యొక్క పవర్ వల్ల క్లియర్ అయ్యి కొంచెం ఇటు సైడ్కి వస్తారు.